హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బల్టీ. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. సిఎన్ నిగమ్ అనే యాక్టర్ది దృఢం అనే సినిమా చూశాను, అది చాలా ఇష్టం. ఇంకా ఆ ఒపీనియన్తో ఈ మూవీ కూడా చూడడం జరిగింది సోనీ లివ్లో. 2 hours 30 minutes చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ లెనిన్ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు నాగబంధం, రావు బహదూర్, మాలీవుడ్ టైమ్స్, ఆల్ఫా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. నచ్చితే నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండి, సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ లాస్ట్ 1 hour అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ కబడ్డీ ప్లేయర్స్, కానీ అనుకోని సంఘటన వల్ల ఒక రౌడీ దగ్గర పనిచేయాల్సి వస్తుంది. ఆ సంఘటన ఏంటి, ఆ రౌడీ ఎవరనేది రిమైనింగ్ స్టోరీ. హీరో సిఎన్ నిగమ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. ఇంకా హీరోయిన్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, ఉన్నది తక్కువసేపు అయినా కూడా. ఇంకా సెల్వరాఘవన్ గారు అయితే మాత్రం విలన్ కింద చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇతను ధనుష్ గారి అన్నగారు అండ్ తమిళ్లో కూడా పెద్ద డైరెక్టర్. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సాయి అభయంకర్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ ఉన్ని శివలింగం అని. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండి, సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. రొటీన్ గ్యాంగ్స్టర్ మూవీ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఆ లాస్ట్ 30 minutes దగ్గర ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి రొటీన్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అండ్ సినిమా కొద్దిగా రన్ టైం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్ అనిపించినాయి నాకైతే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.2/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసారో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ లెనిన్ మూవీ రివ్యూ ఇచ్చాను, దాంతోపాటు నాగబంధం, రావు బహదూర్, మాలీవుడ్ టైమ్స్, ఆల్ఫా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.